నమస్కారం. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ప్రత్యేకంగా డ్వాకరా మహిళలకు ఉపయోగపడే అప్డేట్. సంక్రాంతి ముందు ఏపీ మహిళలకు వచ్చిన పెద్ద తీపి కబురు ఇది. గుంటూరు సరస్ మేళాలో చంద్రబాబు నాయుడు చేసిన కీలక ప్రకటన వల్ల ఇకపై డ్వాకరా మహిళలు రుణాల కోసం బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే లోన్ అప్లై చేసి నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బు పొందే విధానం తీసుకొస్తున్నారు. ఈ వీడియోలో ఈ పథకం ఎందుకు ముఖ్యమో, ఎవరికి ఉపయోగమో, ఎలా మార్పు తీసుకొస్తుందో క్లియర్గా వివరంగా చెప్పబోతున్నాను. చివరి వరకు వీడియో చూడండి. ఈ వీడియోలో మనం పూర్తిగా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మాట్లాడుకోబోయేది WCRAW ఉమెన్ ఆన్లైన్ లోన్స్ ఏపీ గురించి. ఇది సాధారణ ప్రభుత్వ ప్రకటన కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది డ్వాకరా మహిళల జీవిత దిశను మార్చే నిర్ణయం. ఇప్పటివరకు గ్రామాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలు రుణం కావాలంటే ఎదుర్కొన్న కష్టాలు అందరికీ తెలిసినవే. బ్యాంకుకు వెళ్ళాలి, ఒకసారి కాదు 10 సార్లు వెళ్ళాలి. సిబ్బంది అందుబాటులో ఉండరు, ఫైల్ అక్కడే ఆగిపోతుంది, మధ్యలో ఎవరో ఒకరు సహాయం పేరుతో డబ్బడుగుతారు. ఇవన్నీ చూసి చాలామంది మహిళలు రుణం ఆలోచనే వదిలేస్తారు. ఇదే అసలు సమస్య. డబ్బు అవసరం ఉన్నప్పుడే దొరకదు. అవకాశం చేతిలో ఉన్నా ఉపయోగించుకోలేరు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే ఇప్పుడు ప్రభుత్వం ఆన్లైన్ డ్వాకరా లోన్ విధానాన్ని తీసుకువస్తోంది. గుంటూరులో జరిగిన సరస్ మేళాలో స్వయంగా మహిళలతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఇకపై డ్వాకరా మహిళలో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్లైన్లోనే అప్లై చేస్తారు. అవసరమైన వివరాలు డిజిటల్గా వెరిఫై అవుతాయి. అప్రూవల్ అయిన వెంటనే రుణం నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది. ఇందులో మధ్యవర్తులకు చోటు ఉండదు, ఆలస్యం ఉండదు, పారదర్శకత ఉంటుంది. ఇది ఎందుకు అంత కీలకమంటే, డ్వాకరా మహిళలు ఎక్కువగా చిన్న వ్యాపారాలు చేస్తారు. కూరగాయల వ్యాపారం, పాల వ్యాపారం, కిరాణా షాప్, టైలరింగ్, ఆహార ఉత్పత్తులు, పికిల్స్, పాపడ్లు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్. వీటికి పెద్ద మొత్తాలు అవసరం లేదు, కానీ టైం చాలా ముఖ్యం. ఒక ఆర్డర్ వచ్చినప్పుడు వెంటనే డబ్బు అందుబాటులో లేకపోతే ఆ అవకాశం పోతుంది. ఆన్లైన్ లోన్ సిస్టమ్ వచ్చాక ఆ సమస్య ఉండదు. మొబైల్ చేతిలో ఉంటే సరిపోతుంది. ఇంట్లో నుంచే అప్లై చేయొచ్చు. మహిళల టైం సేవ్ అవుతుంది, ఆదాయం పెరుగుతుంది, కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది. సీఎం వెల్లడించిన గణాంకాలు ఇక్కడ చాలా ముఖ్యమైనవి. ఏపీలో 1.13 కోట్ల మంది డ్వాకరా సభ్యులు ఉన్నారు అంటే ఇది చిన్న విషయం కాదు. వారి దగ్గర ఉన్న పొదుపు 26,000 కోట్లు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్ రూపాయలు 5,200 కోట్లు. అంటే ఇది దేశంలోనే అతిపెద్ద మహిళా ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. ఈ స్థాయిలో ఉన్న వ్యవస్థను డిజిటల్ చేయడం వల్ల వచ్చే ప్రభావం ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉత్తర భారత రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారని సీఎం చెప్పారు. అంటే మన మహిళలు కేవలం లబ్ధిదారులు కాదు, వారు లీడర్లు. వారికి సరైన వ్యవస్థ ఇస్తే చాలు. ఈ ఆన్లైన్ లోన్ విధానం అమలులోకి వస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఇప్పటికే అమలులో ఉన్న స్త్రీనిధి, ఉన్నతి, స్త్రీశక్తి వంటి పథకాలు మహిళలను బయటకు తీసుకొచ్చాయి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళల కదలిక పెరిగింది. స్వయం ఉపాధి శిక్షణల వల్ల నైపుణ్యం పెరిగింది. ఇప్పుడు రుణాలు సులభంగా దొరికితే ఈ అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద ఫలితమిస్తాయి. సరస్ మేళా దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. 300కు పైగా స్టాళ్లు, 10 రోజుల పాటు మేళా, డ్వాకరా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్. అక్కడే వారి సమస్యలు, ఆశలు, అవసరాలు సీఎం వరకు వెళ్లాయి. అందుకే ఈ ప్రకటనకు బలం ఉంది. ఇది కాగితాల మీద మాత్రమే ఉండే హామీ కాదు, ఫీల్డ్ నుంచి వచ్చిన నిర్ణయం. వడ్డీ విషయానికి వస్తే ప్రభుత్వం తక్కువ వడ్డీతో లేదా సబ్సిడీతో రుణాలు అందించే దిశగా ఆలోచిస్తోంది. పూర్తి మార్గదర్శకాలు త్వరలో వస్తాయి. ఎవరు అర్హులు, ఎంతవరకు లోన్, ఎలా అప్లై చెయ్యాలి అన్నది క్లారిటీగా ప్రకటిస్తారు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఈ విధానం అమలులోకి వస్తే డ్వాకరా మహిళల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుంది. ఇది కేవలం లోన్ కాదు, ఇది స్వావలంబన, ఇది నిర్ణయాధికారం, ఇది గ్రామీణ మహిళల చేతిలోకి వచ్చే నిజమైన శక్తి. సంక్రాంతి ముందు వచ్చిన ఈ తీపి కబురు ప్రతి డ్వాకరా మహిళకు చేరాలి. అందుకే ఈ వీడియోను షేర్ చేయండి. సమాచారం తెలిసిన వారే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. మొత్తానికి చెప్పాలంటే WCRAW ఉమెన్ ఆన్లైన్ లోన్స్ అనేది కేవలం రుణ పథకం కాదు. ఇది డ్వాకరా మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన అడుగు. ఆన్లైన్ అప్లికేషన్, వేగవంతమైన అప్రూవల్, మధ్యవర్తులు లేకుండా నేరుగా అకౌంట్లో డబ్బు జమ అవ్వడమంటే నిజమైన మార్పు. ఈ సమాచారం ప్రతి డ్వాకరా సభ్యురాలికి చేరాలి.
కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలపై స్పష్టమైన నిజమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో కొత్త అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.